దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మరి ఆ యొక్క స్వభావం ప్రతి దేవుని విషయాలు హృదయంలో భద్రం చేసుకుందంట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తల్లి అయినటువంటి మరియా, ఆమె గొల్లలు చెప్పిన, దేవదూత చెప్పిన, ప్రభు యేసుక్రీస్తు వారి కొరకు ఎవరేం చెప్పినా అవన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుందంట. భద్రం ఏండి, మనకు కావలసినవి ఏదైనా అవసరమైనటువంటి బంగారం, వెండి ఇలాంటివి చాలామంది భద్రంగా దాచుకుంటూ ఉంటాం కదండి. కానీ మరియా తన మనసులో ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తంగా ఆమెకి ఏమి వినబడినా సరే దేవదూత చెప్పినారు, ఇదిగో నీకు కుమారుడు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలని. మరి అవన్నీ సీమోన్ అనేటువంటి దైవజనుడు నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకెళ్తుందని చెప్పినప్పుడు అవన్నీ దాచుకున్నారు ఆ మనసులో. అలాగే గొల్లలు కూడా ఈయన సర్వోన్నతుడైన దేవుడు అని వారు వెళ్ళి ప్రభుని క్రీస్తు వారికి మొక్కున్నప్పుడు ఇలా దేవదూత వచ్చి మాకు ఇలా చెప్పింది అని, దేవదూత ఇలా చెప్పారు అని వారు మరియతో చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఆమె హృదయంలో భద్రపరుచుకుంది. నా ప్రియ సహోదర, దేవుని మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? నీ హృదయం ఏమైంది? హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది మోసకరమైనది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి ఆ వ్యాధి కలిగిన హృదయాన్ని పవిత్రం చేసుకున్నావా? యేసు రక్తంలో కడుక్కున్నావా? నీ హృదయంను శుద్ధి చేసుకున్నావా? నీ హృదయంలో దైవ మాటలను గుర్చిన భయభక్తులు ఉన్నాయా? విశ్వాసం ఉందా? ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలియదు. మరి హృదయం ఎంత నిర్మలమైనదో. ఆమె ప్రభువైన క్రీస్తు వారిని గర్భాన్ని ధరించినప్పుడు ఎన్ని నిందలు భరించి ఉంటారో ఆవిడ. ఎంతమంది ఎన్ని రకాలుగా అపనిందలు మోపుంటారో ఆమె మీద. ఎంతగా కృత్రిమ ఆలోచనతో అనేక మంది ఈమె ఏ విధంగా గర్భవతిగా ఉంది, ఈమె గర్భవతి అయింది ఏంటని ఎంతోమంది అనుమానించి ఉండొచ్చు. యేసేపే అనుమానించారు. కానీ దేవదూత వచ్చి యేసేపుతో మాట్లాడి, అలా నీవు అనుకున్నట్టు కాదు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయిందని మరియను చేర్చుకున్నారు. అప్పుడు చూసారా మరియా ఎంత ఉత్తమైనదో, ఎంత పవిత్రమైన హృదయం కలిగిన వ్యక్తి. అందుకే ఆ కాలంలో అనేక మంది కన్యకులు ఉన్నప్పటికీ మరియను ప్రభు అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకొని ఆమె గర్భం నుండి క్రీస్తు వారు పుట్టడానికి గొప్ప కార్యం చేశారు. కాబట్టి నీ హృదయం ఏమైంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ అనుభవం ఎలా ఉంది? దేవుని బిడ్డ, మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రభు రాకడ చాలా ఆసన్నమైపోతుంది. ఆయన ఎప్పుడు వస్తారో నీకు తెలియదు, నాకు తెలియదు, మనకు తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉందాం. మరియ వలె మన హృదయాన్ని సరి చేసుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, గొప్ప దేవుడికి మా తండ్రి, నిజమే తండ్రి, నైనా మరియా ప్రతి నీ మాటలు హృదయంలో భద్రం చేసుకుంది. నైనా మేము కూడా నీ మాటలు మా హృదయంలో భద్రం చేసుకుంటకు సహాయం చేయి. మా దేవ, మా దేశాన్ని, మా దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజలను విమోచించండి. మీ దాసులను కాపాడండి. ఇదిగో తండ్రి, ఎవరికి కష్టాలు ఉన్నాయో, బాధలు వ్యాధుల చేత బాధపడుతున్నారు, విడిపించండి. మీ ఆత్మాభిషేకాలు అందరికీ దయచి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె